సో గైస్ జాతర అని చెప్పిన కదా ఇంత ముందు నరగడ్డలో ఉన్నప్పుడు జాతర అని చెప్పిన కదా. ఇక్కడ అనేది చేపలు అనేది చాలా ఫేమస్ ఉంటది. ఇది ఫ్రై చేస్తారనమాట. కర్రీ అనేది ఫ్రై చేస్తారు, ఈ విధంగా ఉంటది. అండ్ నూనెలో మరిగిస్తారు. ఇది కర్రీ సాంబార్ లెక్కలు చేస్తారు కర్రీ. అండ్ అది నూనెలో మరిగిస్తారు అనమాట. టేస్ట్ అయితే హైలైట్ ఉంటది. ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఒక గంట బిఫోరే మీరు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటది. గంట బిఫోర్ ఆర్డర్ ఇస్తేనే వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. ఎప్పుడైనా సరే వీళ్ళ ఊరు వచ్చేసి ముస్లాయిపల్లి. వీళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేసి పెడతాను. ఎప్పుడైనా సరే మీరు వీళ్ళకి ఫోన్ చేసి కూడా రావచ్చు. ఫోన్ చేసి మన పేరు చెప్పినా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా పర్వాలేదు. ఒక గంట బిఫోర్ కానీ 2 hours బిఫోర్ కానీ 1 day బిఫోర్ చెప్పినా కూడా వీళ్ళు చేసి ఇస్తారు అనమాట. చికెన్ కానీ చేపలు కానీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి ఇస్తారు. సో గైస్ ఇగో ఇక్కడ చికెన్ ఫ్రై ఉంటుంది. చికెన్ కాలుస్తారు అనమాట. ఎప్పుడైనా సరే జాతర ఉన్నప్పుడు, జాతర లేనప్పుడు అయినా సరే ఈయన పేరు మైపు. ఈయన నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. మంచిగా ఆలోచిస్తాడు. ఇట్లా హైలైట్ ఉంటుంది, మంచిగా ఆలోచిస్తాడు. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా 1 day బిఫోర్ మీరు కాల్ చేసి చెప్పండి, మంచిగా ఆలోచిస్తాడు. ఊరికాడ ఉన్నా కూడా కాల్ చేస్తాడు. ఇలా విలేజ్ వచ్చేసి ముస్లాయిపల్లి. ఇక్కడనే ఈ ఊరు ముస్లాయిపల్లి అనమాట. హైలైట్ ఉంటుంది, మంచిగా ఆలోచిస్తాడు.